బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మ గారి కాదంబరి రసజ్ఞత మొదటి భాగం అంటే మొదటి భాగం 11/4/24 నిన్న కాదంబరి ఉత్తర భాగం పూర్తయ్యిన దాని తర్వాత వెంటనే దీన్ని కూడా మొదలుపెట్టాం. కొంత భాగం వారి పేరాల వారి పద్యాలు వారి ఇంట్రడక్షన్ కూడా చెప్పుకున్నాం. ఇవాళ ఈ పుస్తకం మీద శ్రీ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి సమీక్ష అది చేసుకున్నాం. కాదంబరి రసజ్ఞానం అహోరూపి నరోచతే అని ఒక సూక్తి ఉంది. కాదంబరి అంటే మద్యంగా చెప్పమని వినుతున్నాం. కాదంబరి అంటే మద్యం అని కూడా అర్థం. మద్యంలో మద్యాన్ని యొక్క రుచి ఎరగని వాడికి ఆహారం రుచింపదు. ఎరిగిన వాడు మద్యం రుచి తెలిసిన వాడికి ఆహారం రుచి తెలియదు. అంతంచేత ఆహారంతో పాటు నిద్ర కూడా రుచించదు అనాలి. కనుక ఈ కాదంబరి ఏమిటి? ఇది గ్రంథ రూపం కానీ మాదకమైన వస్తువు కాదే. మద్యంలాగా దీనిలో కూడా రసం ఉందా అనిపించింది. ఆ రసం నృత్యర్థకం కాక శృంగారాది రసపరమైన అర్థంగా గ్రంథం అనటం చేత తెలియవచ్చు. గ్రంథపరంగా ఎంచినప్పుడు కాదంబరి భారతీదేవిగా ఎరుగాలి అని అనుకున్నారు. కాదంబరస్తు దధ్యగ్రే మధ్యభేదే నపుంసకం స్త్రీ వారుణీ పరభృత భారతీ సారికాసుచ అని మేదిని అనే నిఘంటువు చెప్పింది. ఈ భారతి ఎవరిది? వత్సాయన గోత్రవుడు భవుడు వేదాంగవేత్త యజ్వ అయిన కుబేరుడనే పండితుడికి ముని మనముడు. అనేక మంది వటువులకు వేదశాస్త్రాలను బోధించిన అర్ధపతి అనే విబుధుడి మనవడు. విద్వాంసుడై అన్ని దిక్కులలో ప్రఖ్యాతి వహించిన చిత్రభానుడికి కొడుకు అయి నరాకృతి దాల్చిన భారతి అనిపించుకున్న భట్టబాడు. కాదంబరి అనే పేరు గల ఈ రచన కథ అన్నారు. కాళిదాసు రఘువంశంలో తనను గురించి మందుడు అని చెప్పుకున్నాడు. నా దగ్గర దమ్మేం లేదన్నట్ట కాళిద. ద్వియేన తేనాక్షత కంఠసౌ కౌంధ్యయ మహామనోమోహ మలీయ సంధస అలబ్ధా వైదగ్ధ్యా విలాస ముగ్ధయ ధియా నిబద్ధేయమతిద్వయా కథ అని చమత్కారంతో తన వినయాన్ని ఆత్మస్తుతి కానట్లుగా వెల్లడించిన గడుసరి బాడు. ఇష్టార్థాన్ని ధ్వనింపచేసే శక్తి లేనిదై మనన శక్తి లేక మలినమై బుద్ధిదైపోయిన బుద్ధి చేత అతి ద్వయి అయిన కథ చెబుతున్నాను అన్నాడు. కథారచనలకు అంతకంటా నిరుపయోగమైన బుద్ధితో అంతా ఎలా చెప్పగలిగాడు? అంతటితో ఆగిపోవాల్సిందేగా. ఆగల. అతి ద్వయి అంటే ప్రతిభా వ్యుత్పత్తులు లేని బుద్ధి అని కానీ కావ్యం అని కానీ అనుకోరాదు. అద్వితీయం అంటే సాటి లేని అన్నారు. ఇప్పుడు ఆ వెనకటి విశేషాలకి అర్థం చెప్పతే ఝరీ సదృశమైన ప్రవాహ సదృశమైన వాక్కుతో మహామోహ విధ్వంసమైన భావాలను చాలా నేర్పుగల ప్రతిభతో చెప్పగలవాడని అది దాని అంతవాడు. అలాంటి వాడు అయిన బాణుని కాదంబరిలోని రసాన్ని చక్కగా ఎరుగ కలవారి ఆహారం రుచించదు అంటాం. స్తుతి మాత్రమే అవుతుందా? కాదు, అంతకంటే ఎక్కువ. ప్రకృతానికి వద్దాం. కాదంబరి రసజ్ఞత అని పేరు పెట్టి ఈ గ్రంథాన్ని రచించిన శ్రీ పేరాల భరత శర్మ నిద్రాహారాలు ఎంతకాలం లేకుండా ఇంత గ్రంథాన్ని రచించారో అనుకున్నారు. కానీ ఆహార నిద్రాలకు దూరం కాకుండానే పిఠాపుర రాజా ప్రభుత్వ కళాశాల కాకినాడలో సంస్కృత ఉపన్యాసకత్వం
యథాపూర్వం నడుపుకొంటంచి కడుకొంటూనే రసజ్ఞులైన పెద్దలు అవధానార్థం ఆహ్వానించిన అష్టశతావధానాలు చేస్తూనే అష్టావధానం శతావధం ఇంత విపులమైన విమర్శనతో అసాధారణ కవితా దురంధరుడైన భట్టబాణ మహాకవి నిరుపమమైన కాదంబరి గద్య కావ్య సాగరాన్ని మధించి అందులోని అమృతాన్ని ఆంధ్రలోకానికి ఎట్లా అందింపగలిగారు అని ఆశ్చర్యపడా. ప్రతిభాశాలికి అసాధ్యమేముంటుంది అనిపించి పేరాల భరత శర్మ గారు నేను 1956 నుంచి 58 దాకా బెజవాడ ఎస్ఆర్ఆర్ఎన్ సివిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ 58, 60 దాకా బిఎస్సి ఫిజిక్స్ ఈ చదివిన 4 ఏళ్లలో వారు అక్కడే పనిచేశారు. అప్పుడే విశ్వనాథ వారు, జమ్మలమడక మాధవరామ శర్మ గారు, జమ్మలమడక ఈయన, అలాగే సీతారామరావు గారు, ఇలాంటి వాళ్ళు మహామహులందరూ అక్కడ పనిచేశారు. శ్రీరామూర్తి గారు, వీళ్ళందరూ అసలు ఆ డిపార్ట్మెంట్కి గొప్ప గర్వకారం. వాళ్ళని చూసే అదృష్టం మాకు కలిగింది. నాకు కాదంబరి అంటే ఎలా కళ్ళు అనుకుంటున్నారు కాదురా, సరస్వతి అనుకుంటున్నాం కదా. బాణుడి సరస్వతి అంటే అతని రచన అయిన కథా కావ్యం అన్నమాట. దానిలో రసం ఉన్నదని, ఆ రసాన్ని తెలిసిన వాళ్ళు కాదంబరి రసజ్ఞులు అనుకున్నాంగా, కళ్ళు దాగటంగా. అలాంటి రసజ్ఞులలో ఒకరైన భరత శర్మగా తనకు కలిగిన రసజ్ఞానాన్ని గాలికి పోకుండా వాగ్రూపంగా, అక్షర రూపంగా ఇలా వెలువరి తామేక యావదాంధ్ర వసుంధరను ధన్యం చేశారు. తాను ధన్యమయ్యారు. కవితా రంగంలోకి ఎక్కని వాడు బాణుని సారస్వతం అంతా కాని కొంతం కాని ఎరుగకపోయే ఆయన పేరైనా వినిబొందకపో. దానికి కారణం ప్రాచీనులు బాణుని స్మరింపని వాళ్ళు ఆంధ్ర వాంగమయంలో లేకపోవటం. కవిత్రయం మాటను అలా పెట్టేసి బాణుడి శబ్దార్థాలను అనుకరించిన వారి ముఖ్యుడు శ్రీనాథ మహాకవి. అతడి దృష్టిలో బాణుడు అద్భుత శాస్త్ర కళా పారీణుడు, నిరవజ్య గద్య పద్య నిబంధ పరితోషిత స్థానుడు. కనుక అతన్నే కాదు, మయూరుణ్ణి కూడా జోడించి శబ్దబాణ మయూర భారతీ సందర్భ సౌభాగ్య గరిమంబు సంగ్రహించుకొని నాడు శివరాత్రి మహాత్మ్యంలో. బాణునద్భుత శాస్త్ర బహుకళాపారీణు తలకు నెపుడు భట్టబాణ మయూర భారతీ సందర్భ సౌభాగ్య గరిమంబు పరిగ్రహించి అని చెప్పుకున్నాడు నైషధం. అంతేకాదు, అతని తర్వాత వాడు పూర్వ కవులను స్మరించేటప్పుడు అనేక మంది బాణుని స్మరించలేక ఉండల తప్పనిసరిగా బాణస్మరణ చేసి వనజాక్షోభము నా వామలూరు తనయున్ ద్వైపాయను భట్టబాణుని భాసుని ఇలాదిగా ఆంధ్ర కవితా పితామహుడు వచశుద్ధి కోసం పేర్కొన్నారు. బాణ వేగంబును భవభూతి సుకుమారత మాఘు శైత్యంబు దండి సమత నీక కలత అని కుటిపతిచే మూర్తి కవి మొక్కు పొందినట్టు నరసభ భూపాలీయంలో చెప్పుకొన. సంస్కృతంలో ఒక కవి కామికిని చోర పంచాశత్తు రచించిన కవి చికుర నికురం కొప్పు మయూరుడు కర్ణపూరం చెవుల తాటంక భాసుడు హాసం నవ్వు కవికుల గురువు కాళిదాసు విలాసం శృంగార చేష్టా విషయం తాత్కాలిక విచారః స్యాత్ విలాసో నైక్తేక్షణాత్ అని ప్రతాపరుద్రీయంలో ఉంది. పతిగణ తాత్కాలికమగు సతుల వికారము విలాసమగు అని నరసభూపాలు.
శ్రీహర్షుడు హర్షం, బాణుడు అంటే హర్షం అంతే. కవితాకామిని హృదయాన్ని విడువక నివసిస్తున్న పంచబాణుడే అన్నారు. అంటే మన్మథుడు. తక్కిన మహాకవులు కవితా విలాసిని, అలంకార ప్రాయులు, మనోవికార ప్రాయులు కాని బాణుడు మాత్రం రసాధాయకుడైన మన్మధుడే అయ్యారు. యశ్చాశ్చోరచ్యుకుర నికుర కర్ణపూరో మయూరు భాసో హాస కవికులగురు కాళిదాసో విలాస హర్షో హర్ష హృదయ వసతి పంచబాణస్తు బాణ తేషాం నైషా కథయ కవితా కామినీ కౌతుకాయ. ఇంకా ఆ బాణుణ్ణి ఈ కాదంబరి కావ్యం పద్య కావ్యం కాదురా, సందర్భానుసారం 2 పద్యాలున్న కేవల గద్య కావ్యం. పద్యాన్ని వచనాన్ని మొదలే చివరేదో తెలియనట్లుగా కథ అల్లుదు. అందులో పద్య కావ్యాలను మించిన శబ్దాలంకారాలు, బాణోచ్ఛిష్టం జగత్సర్వం అని మెప్పు పొందగల సంస్కృత భాషా రహస్యాలెన్నో ప్రదర్శిస్తూ గద్యం కవీనాం నికషం వదంతి అనే సూక్తిని ఉత్పాదించి హర్షచరితాది కావ్యాలు అతడు ఎన్ని రచించిన కాదంబరి మూలంగానే అతడు మహాకవుల స్థాయికి చెందాడు. నల్లని కారు మబ్బును చూసి వడలు పులకరించి నాట్యానికి ఉపక్రమించే నెమలి విప్పిన పింఛం కాదంబరి. అందులేని వర్ణన లేదు. ఇంద్రధనువును నెమలి పింఛాన్ని కళ్ళున్న వాళ్ళకెవరికి ఆనందాలుగా ఉండవురా? అలాగే మాఠకుల పారవశ్యం ఆపాదించేది కాదంబరి గద్య కాదు. ఇసుకలో నుండి రసాన్ని పిండాడు, అది అనన్య సాధ్యం. దైవ దుర్విపాకంలో అతడు కాదంబరి కథ పూర్తి చేయకుండా దివంగతుడు కాగా చనిపోగా ఆత్మావై పుత్రనామాస్ అనే సూక్తికి తార్కాణగా జనించిన కొడుకు పులింద బాణుడు, లేకపోతే ఏ విధంగా భూషణభట్ అతుకు తెలియకుండా పితృణం పూర్ణంగా తీర్చు, లేకపోతే ఆ కథ ఎవరు కూర్చేయగలరా? అంతటి ప్రతిభా వ్యుత్పత్తి కలవాడు పులింద బాణుని తర్వాత మరొక కవి పుట్టాడా? లేదంటున్నా. సంస్కృత సరస్వతి పుణ్యంలో బాణుని అనంతరం పులింద బాణుడు పుట్టాడు అనుకోవాలి. కాదంబరి కథ జాబాలి మహర్షి తన కొడుకైన హారీతుడి ప్రార్థనలు వెన్నెల రాత్రిలో చెప్పినట్టు ప్రారంభం కదా. అలాగే వెన్నెల రాత్రుల కొడుకు పులింద బాణుని ప్రార్థనలు తాను రచిస్తున్న కాదంబరి కథనంతా కొంతకాలం చెప్పగా విని బాగా మననం చేసుకొని వాడే చేసుకున్నవాడు కనుకని పులింద బాణుడు లేక భూషణ భట్ అతుకు తెలియకుండా కథలో కథ కలిపి పూరించాడని నేననుకుంటున్నానంటున్నారు వెంపరాలవారు. శ్రీ శర్మ గారు ఈ కావ్యాన్ని అబ్ధిర్లంఘిత ఏవ వానరభడై అన్నట్టుగా కాక ఆపాతాళ నిమగ్న పీవరతను ధ్యానాతి మందాచల అన్నట్లుగా బాణకర్త నయన సృష్టమయ వాంగ్మయాంబుధిలో ముని మందాద్రిలాగా మదించి ఎన్నో రత్నాలతో దుర్లభమై కావ్యామృత రసాన్ని విబుధులకు పంచి ఇచ్చారు అంటే అతిశయోక్తేం లేదంటున్నా. శర్మగారి గ్రంథం అష్టమూర్తి అయిన పరమేశ్వరుడిలాగా 8 విభాగాలతో వెలసి ఇందులో మొదటి విభాగంలో కాదంబరే
బాణుడు అన్నారు. అన్నిటికంటే విచిత్రం కాదంబరే బాణుడు, బాణుడే కాదంబరి. బాణుడిలాగా కావ్యంతో తాదాత్మ్యం పొందిన కవి మరొకటి ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎంత టార్చిలైట్లు పెట్టి వెతికినా దొరక అని సవాలు చేశారు. చేయదగ్గ కవి కనబడలేదు. రెండవ భాగం అతుకు తెలియకుండా పోత పోసిన కథనంతా నడిపి శిఖర ప్రతిష్ఠ చేసి తండ్రిని మరపించిన కాదు తండ్రి తన్నావగించినట్టు రచన కావించి గ్రంథ సమాప్తి పొందించిన పులింద బాణుడి భూషణ భట్ రచనా ప్రావీణ్యానికి వీళ్ళు అన్నారు. కానీ నాకెందుకో బాణుడిలో ఉన్న వేగం, బాణుల్లో ఉన్న జిగి బిగి ఈ భూషణ భట్టుకు రాలేదని పేలవంగానే ఉందని నా భావన. ఒక మాట లేకుండా మూడవ భాగం కాదంబరి సంకేతం అనే శీర్షికతో వెలసింది. శృతి స్మృతి సమ్మతంగా వేదం స్మృతి కాదంబరి కావ్యంలోని ఇతివృత్తమంతా సోపపత్తికంగా నిర్ధరించటానికి ఎంతో శ్లాఘ్యం. వేద ధర్మాలే పురాణంలో మిత్ర సంహితంగా, కావ్యంగా, కాంతా సంహితంగా ఉండాలని శాస్త్రానికి కాదంబరి కావ్యాన్ని లక్ష్యం చేసుకోవటం శర్మగారి పరిశ్రమ అంతా ముక్తాహారంలా సహృదయ హృదయ రంజకమౌ. కథాస్వరూపం దివ్యాదివ్యమైన దివ్యము అదివ్యం అంటే నర దేవతా సంబంధమైందిగా చక్కగా సాగి 4-5 విభాగాలు అక్షర శిల్పం, వర్ణ చిత్రాలు. అది అలంకార శాస్త్ర సిద్ధాంతాలకు అనుగుణంగా బాణుడిచే ఎలా సృష్టింపబడ్డది చాలా లోతుగా విమర్శింపబడి వాటిని గురించి వివరిస్తే మూలం కంటే నా వివరణం పెరుగుతుంది కనుక దాన్ని ఆపేస్తున్నానని. హెచ్చైనా చాదస్తమన్నా ఎవరనుకున్నా 4 మాటలు రాయక తప్పదని. కథాతత్వం అనే విభాగం ఇందు కాదంబరి కథ అంతా శ్రీ విద్యాపరంగా భరత శర్మ గారు కామ కళా విలాసం మొదలైన శాక్తమత గ్రంథాల ఆధారంగా నిరూపించటం మెచ్చుకోదగింది. 122వ పేజీలో బాణుడు కాదంబరి కథావస్తు నిర్మాణంలో ఒక నిగూఢమైన తాత్విక రహస్యాన్ని ఇమెచ్చాడని స్పష్టం చేస్తారు. అది వేద సమ్మతం, శాస్త్ర విహితం, యోగ సిద్ధం అని ఉపక్రమించి శ్రీ మహాత్రిపుర సుందరి పరదేవతా తత్వ ప్రతిపాదకమై కామకళా విలాసం అనే గ్రంథాన్ని బట్టి మనకు తెలియని ఎన్నో విషయాలు ఎత్తికొని ప్రకృత కథ సమన్వయించడం అత్యద్భుతం. నైషధంలో హర్షనైషధంలో అమ్మవారి తత్వం ఎలా ఉందో గుంటూరు శేషేంద్ర శర్మ గారు తీసుకొచ్చి చూపించారు. బాలుడు కాశ్మీర దేశంలో కన్యాకుబ్జపురం వాడని దేవిడి జమీందారు గారని ప్రసాద భూపాలుణ్ణి ఆంధ్ర విజ్ఞానమనే బృహత్ కావ్యంలో ఉందట. ఆ నిఘంటువునే కన్యాకుబ్జమునందు శాక్తేయులు, శైవులు, వైష్ణవులు అను 3 మతాల కలవాళ్ళు ఉన్నారు అని ఉండటం చేత బాణుడు శాక్తేయ మతం వాడు తన్మత రహస్యవేత్తయు అయి ఉండవచ్చు అనిపించింది వెంపరాల వారు. భరత శర్మ గారు చూపిన శక్తిమత విశేషాలు శాక్తేయుల యొక్క స్థూలాకారమైన తెలియందే అవగతం కావని నాకు తెలిసినంతలో కొంచెంగా చెప్పాలని. మన దేశంలో దేవీ నవరాత్ర వ్రతం చేసేవాళ్ళు ఎందరున్నా శాక్తేయం తెలిసిన వాళ్ళు లేరని చెప్పతంటున్నారు. సృష్టి స్థితి లయాలు ఆది కారణం, వీటికి ఆది కారణం పరాశక్తి.
ఆమె వలననే త్రిమూర్తులు సకల బ్రహ్మాండ సకల జీవరాశి సృజింపబడిందని శాక్తమత సిద్ధం. వేదాంతాలంటే ఉపనిషత్తు, వేదము యొక్క చివర. అందులో చెప్పబడిన సృష్టి క్రమానికి, శాక్తమతంలోని సృష్టి క్రమానికి భేదం లేదనే పరమ సిద్ధాంతమైన ఆ మత ప్రవక్తులు చూపిన ప్రస్థాన భేదాల వలన జిజ్ఞాసువులకు సందేహం కలగచ్చు. కనుక శాక్తేయ ఉపనిషత్ మూలకమని శర్మగారు చూపిన బృహదారణ్యకం మొదలైన ఉపనిషత్తులలోని వాక్యాల సారాన్ని శ్రీ శంకర భగవత్పాదులు తమ ప్రబోధ సుధాకరంలో ఎలా వివరించారో ముందు తెలిపి తరువాత శాక్తేయ సిద్ధాంత సమన్వయం చెప్పడానికి ప్రయత్నిస్తా అంటున్నారు వెంపరాలు. చిన్మాత్ర పరమాత్మా హ్యపశ్యత్మానమాత్మతయం అభవత్సోహం నామ తస్మాదాసేద్భిదో మూలం ద్వే దైవ భాతి తస్మాత్ పతిశ్చ పత్నీ చ తో భవేతాం వై తస్మాదయమాకాశ స్త్రీ దైవ పరిపూర్యతే సతతం. సోయమపేక్షాం చక్రే తతో మనుష్యా అజాయంత యచ్చుపనిషదః ప్రాహుర్దయితాం ప్రతి యాజ్ఞవల్క్యోత్వా చరమానం దానుభవాత్. సుషుప్తిరివ కావ్యవస్థాభూత్ పరమాత్మనస్తు తస్మాత్ స్వప్నవదేవోత్థితా మాయా సపసద్విచక్షణౌ లక్షణాసౌ పరమాత్మ సదాస్త్రయోనాది సాధగుణత్రయ రూపాసూతే సచరాచరం విశ్వం సుబోధ సుధాకరం మాయా సిద్ధి ప్రకటన. పరమాత్మ చిన్మాత్రయై జ్ఞానస్వరూపై తన్ను ఆత్మగా తెలుసుకున్నాడు. అది నేను అనే భేదానికి మూలమైంది. అది తెలుసుకోవడం అంటే ఏకమేవా అద్వితీయంగా ఉన్న బ్రహ్మ పదార్థం భేదానికి మూలమైంది. అలా భేదిల్లిన రెండు భాగాలు పతి పత్ని అయ్యాయి. ఆ దంపతుల వల్ల ఆ ఆకాశం శాశ్వతంగా మూడు విధాలు సత్వరజస్తమో గుణాలుగా నిండిపో పతి పత్ని రూపంగా ఉన్న ఆ పరమాత్మ అంటే అబుద్ధిపూర్వకమై ఇచ్చ కోరిక కలగగానే మనుష్యులు నానా విధాలైన వాళ్ళు అని ఉపనిషత్తులు బృహదారణ్యకాదులు చెప్పాయి అని యాజ్ఞవల్కుడు తన భార్య మైత్రేయికి. ఇలా రెండుగా అయిన పరమాత్మ శరకాల ఆనంద అనుభవంచే సుషుప్తి నిద్ర వంటి ఒక అవస్థ కలిగి ఆ అవస్థలో పరమాత్మ నుండి స్వప్నంలా అబుద్ధిపూర్వకంగా మాయ వచ్చి అది సదసద్విలక్షణయై పరమాత్మను ఆశ్రయించి అనాదిగా ఉంది. ఆ మాయ సత్ అనటానికి కానీ అసత్తు అంటానికి వీలు లేని విలక్షణ స్వరూపమై గుణత్రయ స్వరూపమై జగత్తు సకల చరాచరాన్ని సృష్టి అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పిన విషయం బృహదారణ్యకంలో ఉన్న ఆత్మైవేదమగ్ర ఆసీత్ ఇలాంటి వాక్యాలను భరత శర్మ గారు ఉదహరించారు. కానీ దాన్ని నేను చూపటానికి మానేశాను. అద్వైతాచార్యులైన శంకరుల వాక్యం అలా ఉంటే శాక్తేయుడు ఆ పరబ్రహ్మ పదార్థాన్ని ఇలా వ్యాఖ్యానించారు. సృష్ట్యాదిని అఖండ తేజోరూపమైన త్రికాల బాధితమై సచ్చిదానందమయమై పరమాత్మ ఒక్కడే ఉన్నాడని ఆ తేజస్సుకు నామకల్పనం అంగీకరింపక ఆద్యంతరహితం అవటంచే ఆయన నిరంజనుడు
అప్రమేయుడు అయిన చైతన్య రూప శివుడు. ఆ బుద్ధిపూర్వకమైన శివృక్ష అనే శివృక్షనంత తన యందు పొడమినా పొడముగా ఏం చెయ్యగలడు? మాయారూపశక్తి సహాయం లేని సృష్టి కానీ స్థితి కానీ లయం కానీ చెయ్యలేడు. అంతేకాదు కదలనైనా కదలలేడు అని చమత్కరించారు ఆచార్యులు. చంద్రుడు లేని వెన్నెల కానీ సూర్యుడు లేని ఎండ కానీ, వెన్నెల లేని చంద్రుడున్నప్పుడు వెన్నెల ఏమైంది? చంద్రుడిలో లేనప్పుడు. అలాగే ఎండ లేని సూర్యుడున్నప్పుడు ఎండ సూర్యుడిలో లేనప్పుడు. అలాగే వేరైతే శివుడు శక్తి అవుతారు. శక్తి తన అందు లీనమైనప్పుడు ఆ శివాత్మక ప్రకాశ బిందు పురుషుడ స్త్రీయ నపుంసకమ నో జాతిర్నైవ వన్నో నభవత్ పురుషో వా నపుంసనం నచి స్త్రీ సహజ సహజ అమరరసవత్వ అని శంకరుల సూక్తి. సహజ సమరసమైన తత్వమవుతుందని శంకర భగవత్పాదుల ప్రకాశ విమర్శనాత్మ శివశక్త్యాత్మక పరబ్రహ్మ స్వరూపం తెలపటానికే బాణక కాదంబరి కథా కావ్యాన్ని రచించారని భరత శర్మ గారు ఎంత చక్కగా లక్షణ సమన్వయం చేశారు. సహృదయుడు హృదయాన్ని అర్పించి ఈ గ్రంథంలో ఈ విభాగాన్ని జాగ్రత్తగా గ్రహించాలని నా విన్నపం అంటున్నారు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. శ్వేతకేతువు బింబం, లక్ష్మి ప్రతిబింబ గ్రాహి అయిన దర్పణ అద్దం అయిన విమర్శ బింబం, దాని నుండి పుండరీకంలో ప్రసరించిన తేజస్సే పుండరీకుడు. ఆహా, ఎంత చక్కగా కుదిర్చావయ్యా. అలాగే ప్రకాశమానంగా ఆ పుండరీకుడు మారగానే విమర్శ రూపంగా మహాశ్వేత చంద్రాపీఠ ప్రకాశ రూపం కాగా కాదంబరి విమర్శ రూప అయిందని, ఇంకా సృష్టి వైచిత్ర విశేషాలెన్నో మహాత్రిపుర సుందరి లీలలుగా నిరూపించగలిగిన మన భరత శర్మ గారి మేధాశక్తిని మెచ్చుకోవటం, నాకంటే వయసులో చిన్నవాడు కదా అని ఆశీర్వదనం మాత్రం చేసి ఆహా అంటున్నానన్న. శర్మగారి మహావిమర్శనానికి పూనుకుంటే బాలుడి పరాశక్తి పారమ్యం మనకు అందదు కదా, చెప్పకూడదు. అంతవాడు బాలు, ఇంతవాడు శర్మగారు. ఇది చదివిన వారు శర్మగారి విమర్శన అద్దంలో ఉండగా ఈ చాదస్తవు వ్రాతెందుకయ్యా వెంపరాల అని నన్ను విస్మరిస్తా నాకు పరమానందం. కాదంబరి రసోల్లాసం అని 7వ విభాగం శర్మగారి విమర్శన పాటవాన్ నికషం అనక తీరత్. ఈ భాగంలో మొదట పెద్ద అక్షరాల రసో వై సహ, అలాగే రసగం హేవాయం లబ్ధ్వానందీ భవత్ అనే బ్రహ్మ ఆనందవల్లి వాక్యద్వయాన్ని ఉదహరించడమే దానికి. అలాగే ఈ 2 వాక్యాల శ్రీ శంకర భగవత్పాదుల తమ ఉపనిషత్ భాష్యంలో రసమనగా తృప్తి హేతువు, ఆనందమైన మధుర ఆమ్లాది రుచులు అని లోక వ్యవహారం. ఆ రసాన్ని పొంది ఆనందం కలవాడవుతున్నాడని 2వ వాక్యానికి. ఆనందానికి హేతువుగా లోకంలో ఏదో ఒక వస్తువు తప్పక ఉండాలిగా. కానీ అలాంటి బాహ్యంలో లేనివాళ్ళు, ఎలాంటి కోరికలు లేనివాళ్ళు, బ్రహ్మజ్ఞానులైన విద్వాంసులు బాహ్య అవసరాలను అనుభవించే వాళ్ళ ఆనందంలో ఉన్నవాళ్ళై కనిపిస్తున్నారే. అది ఎలా? వాళ్ళ ఆనందాన్ని రసవద్ బ్రహ్మమే కారణం కనుక అని వివరించి ఈ భాష్యంపై
సురేశ్వరాచార్యుల వారి వార్తిక ఎలా ఉందో చెప్పు. రసః సారోమృతం బ్రహ్మ ఆనందో కలాద ఉచ్య నిస్సారంతేన సారే సారవల్లక్ష్యతే జగత్. సారం అంటే స్థిరాంశ, అమృతం అంటే వినాశరహితమై బ్రహ్మం. కనుక ఆనందం అంటే ఆకలం అని రసశబ్ద పర్యాయం. అపారమైన సంసారంలో బ్రహ్మం ఒకటే సారం. ఆ బ్రహ్మం చేతని జగత్ సారభూతమవుతో అని కళ్యాణ వివరణ వ్యాఖ్య. ప్రకృతానికి వద్దాం. కాదంబరి కావ్యంలో గల రసశబ్ద వాచ్యమైన బ్రహ్మ సంబంధి ఆనందాన్ని శర్మగారు చర్చింపదరచుకున్నారు అని నేను అనుకున్నాను. ఉపనిషద్వాక్య బోధితమై పరబ్రహ్మ పదార్థం కావ్యగతమైన రసం ఎలా అవుతుంది అని శంక కలగక అనుమానం. కావ్యగతమైన శృంగారాది రసం పరబ్రహ్మ పదార్థాన్ని అభిన్నమని జగన్నాథ పండితుడు చెప్పేసి కనుక రసస్వరూప నిరూపణలు భగ్నావరణ చిద్విశిష్ట రత్యాది స్థాయి అని అభినవ గుప్త మొమ్మటాదు అంటే రత్నాద్యవచ్ఛిన్న భగ్నావరణ అచి దేవరస ఆవరణాచిదేవరస అని పండితర సచ్చిదానంద రూపమైన పరమాత్మలో చిదంశమే రసంగా నిశ్చయించి బ్రహ్మానందం నిర్వికల్పం, రసానందం సవికల్పం. కనుక రసానందం బ్రహ్మానంద సహోదరం సమానం. బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు అందుకే. కనుక కాదంబరిలోని రసం బ్రహ్మ పదార్థమై ఉల్లాసం ఏమిటి? ఉల్లాస శబ్దాలు ప్రకాశం, సంతోషం, ఆనందం అని రెండర్థాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో శర్మగారి విమర్శనలు కాదంబరిలో ఏ రసాలు కలవు వాటిని ప్రకాశింపచేయటం ప్రధానం అని ఆలోచించి ఈ భాగాన్ని కాదంబరి రసోల్లాసం అని పేరు పెట్టారనుకుంటున్నానంటున్నారు వెంపలవారు. కాదంబరిలో ప్రధాన రసం శృంగారమే అయిన కరుణ, శాంతాలు తక్కిన రసాల కంటే శృంగార రసమంత ప్రాధాన్యం వహించాలి. కనుక కోమల రచనా ఉత్తాలైన శృంగార కరుణ శాంత రసాల వల్ల చిత్తధృతి అంటే మనసుకు ద్రవీభావం, మనసు కలగడం కలుగుతుంది అనే అలంకారిక సిద్ధాంత ఈ కార్యం లక్ష్యభూతం. ఈ కావ్యంలో ప్రధానమైన రసాలు మూడు. అవి మూడు లోకాలకు సంబంధించి కథలోని పాత్రలకు మూడు జన్మలు, మూడు గుణాల ప్రాభవం, మూడు దాంపత్యాలు అద్దంలో చూపినట్టు చెప్పడం. ఇలా ఎత్తి చూపటానికి శర్మగారికి ప్రేరకం గ్రంథ ప్రారంభంలో బాణుడు చేసిన మంగళ శ్లోకం త్రయీమయామ త్రిగుణాత్మనే నమః అనే దశం దళం కావాలి అనుకున్నారు. వ్యాఖ్యాత త్రయీమయాయ బ్రహ్మ విష్ణు శివరూపాయ స్వరూపాయ అని చెప్పారు. ఇది వేదాంతస్త్రయి అనే అమరోక్తిని బట్టి వేదత్రయమూర్తి అని కూడా చెప్పారు. ఈ విషయాంతరం ఆ మంగళ శ్లోకంలోని స్థిరత్వమే శర్మగారి దృష్టిలో మూడు రెట్లయి నవరస భరితంగా కవుల సకల భాషల్లో వ్రాసి ఉండవచ్చు. కానీ బాణుల కల్పానికి ఆయా రసాలను స్వీకరించటంలో ఔచిత్యం మరచిన వాళ్ళే ఎక్కువ. అనేక మంది అన్నట్టు బాణుడి రసౌచిత్య ప్రసంగంలో శర్మగారు వ్రాసిన అక్షరాలు సౌవర్ణాలు బంగారు. రస నిర్వహణలో అలంకారికులు చెప్పు లక్షణాలు పాటి సహజత్వానికి అనుచితమైన కల్పన చేస్తూ
మడి కట్టుకొని కూర్చుండే కవులలో లోకవృత్తానుగుణమై కథారస నిబద్ధం ఉండదు అన్నారు శర్మ. బాణుడి వర్ణనాలు సుదీర్ఘాలై ఇక ఎవ్వరికీ ఏమీ విడిచిపెట్ట సకలాన్ని తమలో తెచ్చేస్తూ అది కొందరను. కానీ ఒకే విషయం మూడు చోట్ల వర్ణించే ఆవశ్యకత కలిగిన రసభావ అలంకారాదుల పునరుక్తి అనేది ఉందా? వికసితంగా ప్రతివర్ణనం చేశాడు, కానీ సంభోగం ఎక్కడైనా వర్ణించాడా? ఎందుకు వర్ణించడా? యవ్వనం పొంగి పొరలిపోతున్న యువతీ యువకుల దాంపత్యాన్ని చెప్తారు. కానీ వారి అయోగ శృంగారమే కాదు, వారి సంభోగ శృంగారం నాంద్యంతం పరిహరించడం చూస్తే ఎంతటి ఔచితీ దౌరంధర్యాన్ని పాటించాడు అని. ఈ విషయం ద్వంద్వాచార్యులై వివరణలు 188వ పేజీలో శర్మగారు మృదువుగా మూదలించి ఉన్నాడు. కవి అయిన వాడెల్ల ఆ మూదలి తారక మంత్రంగా జపించు. రసస్వరూపం పరిపూర్ణంగా చెప్పడానికి నీచ పాత్ర, మధ్యమ పాత్రలు కాక ఉత్తమమైన పాత్రలని కవి స్వీకరించి ఆ ఉత్తమత్వానికి మహారాజుల వంటి వాళ్ళని స్వీకరించిన వాళ్ళ వైభవం వెల్లడించటానికై ఉన్నా లేకపోయింది. ఆకార విద్యా శౌర్యాదులతో వారి కోటలు, రత్నగృహాలు మొదలైన అష్టభోగ పదార్థాలు పుష్కలంగా వర్ణించక అలాంటి ఆ ఉత్తమ పాత్రల శృంగారం వర్ణిస్తే కామశాస్త్రమంతా వాళ్లలో లక్ష్య సమన్వయం పొందుతుంది అనుకోవటం అనుచితం. అంటల్లో తప్పేది. నిరంకుశ కవయ అని మహాభాష్యకారుడు కాబోలు అన్నకు ఇది నింద కాని స్థుతి కాదు మరొక. ఇట్లాంటి ఉత్తముల శృంగారం దర్శనాది సుకుమార మార్గాల సాగించాలని ధ్వన్యాచార్యులకి అంటే ధ్వనిని చెప్పిన ఆచార్య. అలాంటి విశేషాలను పేరాల భరత శర్మ గారు చెప్పిందారు. అవి స్థాళీకులాకంగా సమీక్షించకపోతే నా ఆర్భాటం హెచ్చవుతుందని ఇప్పటికే బాగా పెంచానేమో అనుకుంటారు. కనుక బాణోచ్చిష్టం జగత్ సర్వం అనేది పారితోషిక స్థానుడై బాణుడి కాదంబరి కథాకావ్య రూపుడు అష్టమూర్తి 8 అవతారాలు మూర్పులు కలిగిన శివమూర్తి ధనాఢ్యుల చిత్రవృత్తి మొదలు నిజాతి నీచుల భావాల కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడే. జరద్రవిడ బ్రాహ్మణ చరిత్రం కంటే హీనమైంది లోకంలో ఏమైనా ఉందా? ధనాఢ్యుల చిత్తవృత్తి శుకనాశ ఉపదేశం దర్పణం కదా. శ్రీనాథులు తమ కావ్యాలలో ఇలాంటి ఉపదేశాలు చేశారు కదా. కానీ అవన్నీ బాణ ఉచ్ఛిష్టాలే. ఆయన ఎంగి చేసినవి. కాదంబరి హిమ గృహానికి చంద్రాపీడుడు వెళ్ళిన ఆ గృహానికి ముందున్న పూల తోటలో నుంచి వెళ్ళేటప్పుడు ఆ దారిలో బంగారంతో తయారు చేసిన పలుచని సున్నంతో కట్టబడి కామపీఠంగల మంచి గంధపు నీటి బావులలో ఏతాములు అమర్చబడ్డాయి నీళ్లు తాటారు. అలాగే ఏతాముకు కలువ పూల దండలే త్రాళ్ళుగా గల ఆకుల దొప్పలు కుండలుగా కట్టబడి కూడిన నీరు వెలుపల పోసిన ప్రవహించటాన్ని దోనె పట్టలకు మారు మొగలి రేకులు అమర్చబడి అని వని ఎంత సుకుమారము అంటూ ఇంతకు ఆ నూతనలోన నీరు చందనోదకం. కాదంబరి పొందుతున్న విరహ శాంతికి నిర్మితాలై ఏవి కవి సృష్టి. ఇవి అన్నీ శీతల వస్తువులు. వాటితో చందన ఉదకం
ఓడటానికి ఏర్పరిచిన కామపీఠం నూతి గొట్టము లేక నూతి చుట్టూ ఉండే పుట్టిమ భూమ చెట్ట అని భావించి కామపీఠ శబ్దార్థం వ్యాఖ్యలలో సరిగా లేదు కనుక ఆ సంస్కృత భాగం ఇక్కడ చూపిస్తానంటున్నారు వెంపల. బుద్ధిమంతులు ఎవరైనా దాని అర్థాన్ని సాధించాలనుకోయారు. క్వచిత్ గంధోదక కూపేషు బద్ధ కాంచన సుధాపంక కామపీఠేషు స్థూల విసలతాదండ ఘటిత తారకా నికృత కైతకీదళ జలద్రోణికాని కువలయాశవలీరజ్జుభి గర్జమానాన్ తత్రపుడి ఘటికా యంత్ర అనే భాగంలో బాణుడి లోకజ్ఞత ఎలాగో ఇంత గొప్పగా. ఇలాంటి వర్ణనలు వసుచరిత్రాదులలో కనపడ. దానికి బాణుడే మార్గం. దాన్ని చూడగా అందుకనే బాణుడు ఎంగిలి చెయ్యని వస్తువుడే. వీడికేం కానీ ఎవ్వరికి అనుకరింప సాధ్యంగా బాణుడి అద్భుత శిల్పాన్ని చూపించి నా సమీక్ష ముగిస్తానంటున్నారు వెంపరాల వారు. కాదంబరి కావ్యంలో బాణకహాకరి చిత్త తుది గ్రథం పత్రలేఖ చేత చంద్రాపీయుడికి పంపిన సన్ అది నిషేధముఖమైన విధివాక్యనివే. జానామితే గరీయసీం ప్రీతిం జ్ఞాన్యపి మరణే ప్రీతిమిత్య సంభావ్యమేవ అని. గొప్పదైన నీ ప్రేమ ఎరుగుదు మిగుల మృదులమైన తెలిసిన పువ్వుల్లాగా మెత్తని స్వభావం గల స్త్రీ జనాని ఇంత మాత్రం ప్రాగల్భ్యం ఎలా కలుగుతుంది? అందులో బాల్యంలో ఉన్న కుమారికలకు ఎలా కలుగు? వేరు ఏ ఇంతులు తామై భర్తలకు సందేశం పంపుతారు, భర్తల వద్దకు తెగించి వెళుతారు. అలాంటి సాహసకారిణులు అయినా సాహసించి సందేశం పంపుతున్న నేను సిగ్గుపడుతా. ఇంతకు ఏమని వార్త పంపుట? నువ్వు నాకు అతి ప్రియుడవు అంటే పునరుక్తి. నేను నీకు ప్రియురాలు వివేకహీనమైనవ. నీ యందు నాకు గొప్ప అనురాగం వేశ్యలనేమ. నిన్ను విడిచి నేను బతకల అనుభవిరుద్ధమైన మన్మధుడు నన్ను పరామర్శిస్తాను. అది నా దోషం, వాడి కాదు. బయట పెట్టుకున్న తెలివి తప్పు, అది కాదు. మన్మధుడు నీకు నన్ను ఇచ్చేశా అంటే అది నీ దగ్గరకి రావటానికి పన్నిన పన్నుగల బలాత్కారంగా హరింపబడిన వాడు అంటే ఇది కొలత యొక్క పొగరవు. ఆవశ్యకంగా రావాలి అంటే సౌభాగ్యంలో కలిగే అహంకారమవు. నా అంత నేనే వస్తున్నానంటే అది స్త్రీ చాపల్యము. ఈ దాసి నీ యందే తప్ప ఇతరులకు అనురాగం లేంది అంటే మనసులోని భక్తిని వెల్లడించుకోని తేలికతనము. నిరాకరిస్తావేమో అనే సందేహం చేత వార్త పంపలే. అనితే నిరాకరించట ఎరుగని వాడి నిరాదరణం నేర్పినట్లు నన్ను అనుసరించి జీవించేవాడు నాకై దుఃఖిస్తారేమో అని ఎంచనటువంటి కఠినరాలనవుతా. అంతం అత్యంత ప్రణయ ప్రకటనం. నేను మరణిస్తే నా ప్రేమను గుర్తిస్తావు అంటాని గంధర్వ స్త్రీను కనుక మరణం నాకు ఊహింపరాని. జ్ఞాస్య మరణేన ప్రీతి అనే పాఠాంతరంలో నా మరణం నీయందే నాకెంత ప్రేమ కలదో తెలుసుకోవడం. అందులో మరణం అనేది నా పట్ల ఊహించటానికి కూడా. కనుక ఏమని వార్తను పంపనయ్యా అని వెనకటి వాక్యత. దీని తాత్పర్యమే, నువ్వు నాకు అతి ప్రియుడు, నేను నీకు అతి ప్రియురాలను. నీ యందు నాకెంత అనురాగము, నీవు లేదే నేను బతకలే. నీ మీద వలపుచే కలిగిన పరితాపం దుర్భవం. ఈ వలపును నన్ను బతకనిస్తున్నట్టుగా లే.
సర్వదా నా మనసులో మాత్రం నువ్వు నిలిచేవు. తప్పక రావ. నీవు రాకపోతే నేనే రావాల్సి. ఒకవేళ ఇతరుని తలంచుకుంటావేమో, ఈ జీవితంలో అది జరగలేదు. ఈ నా వార్త నిరాకరించావా, నేనే కాదు నా పరిజనులు దుఃఖిస్తా. మరణించే అయినా నా ప్రేమ నీకు తెలుపటలో కొంత మరణం లేని త్రిదశాంగనను అని సూటిగా విధి రూపంగా చెప్పాల్సి వస్తున్న మాట. కానీ నిషేధ రూపంలో కాదంబరి నోట చెప్పించిన బాణుని ఈ రచనా విశేషం అనన్య సాధ్యమనివి ఉచ్ఛిష్ట దోషం తొలగించుకోగలి. కానీ న్యాస్య విమరణేన ప్రీతి అనేటువంటి వాక్యం అతని అంతానికైంది అన్నారు. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని ఇలాంటి భాష్యకార వచన మాతడెరుగడ. ఋషి కనుక ఆ వాక్కు అర్థవంతమైంది కావు. ఋషీణాం పునరాధ్యానం వాచమధ్వో అనుధావతి కదా. కీడులో మేరు అన్నది సర్వ విధాల తన అంతవాడిని తన పుత్రుడైన పొడింద బాణుడి నిలిపి ఆయన చనిపోయారు కనుక గ్రంథం సంపూర్ణంగా జరిగింది. దానికే అంత సంతోషం. భరత శర్మ గారి కాదంబరి రసజ్ఞత ఈ గ్రంథంలో చాటుతుందా నా సమీక్షమిటయా. ఆయన మాటల్ని భంగ్యంతరంగా చెప్పారు. అందుకు కొన్ని మాత్రం వ్రాయాలనుకున్నవెన్నో వార్ధకం చేత మర్చిపో. వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని నా దౌర్బల్యాన్ని వెల్లడి ఇంతటి నిశిత విమర్శన చేసి ఆంధ్ర సరస్వతికి అపూర్వమే కాదు అసాధారణమైన అలంకారాన్ని ఘటించే భరత శర్మ గారి సకుటుంబంగా సంతత అభ్యుదయం పొందగా వయోమాత్ర వృద్ధుడు నవ్వటం చేత ఆశీర్వదిస్తాడు. ఒక్క మల అపూర్వం అంటే అనన్య సాధ్యంగా రచించినట్టు ఇలాంటి గ్రంథం అస్మదాదులు పఠించటానికి ముద్రింపించి అందించే నిష్కామ కర్మలు శీలురైన శ్రీకు మల్లాది వెంకట్రామయ్య గారి ముందే స్మరింపవలసి ఉండదు. ఇప్పుడైనా వారిని అభినందించడం నా ధర్మం. ఉదార చరితన కదేము సంస్కృతమన్నను ఆంధ్రమన్నను గ్రంథకర్తలన్న ఎంత ప్రేమ. వేణుగోపాల సంస్కృత ప్రచార సభకు ఆయన అధ్యక్షుడు. 16 మహాదానాలు శాస్త్రీయంగా చేసి తులాభారంతో కందుకూరి శ్రీరామచంద్రమూర్తి కవిరచితమై నడిరేయి ముత్తట్లు మొదలైన కావ్యాలు అంకితం తీసుకున్న విద్యా వ్యసనం కల ఉదార ఆశయుడాయి. గ్రంథ ముద్రణ వ్యయమంతా భరించి ఆంధ్రదేశానికి అందించి ఆ మహనీయుడికి ఆంధ్రదేశం పక్షంలో కృతజ్ఞత తెలుపుతున్నారు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కాకినాడ, కాళ్ళయుక్తి కార్తీక శుక్ల దశమి శుక్రవారం. ప్రేమస్పంద శ్రీమద్భీమ ధనుర్విఖండన బల స్త్రీ నిర్జితోర్వీధన శ్రీ మాణిక్య కిరీటరాజిత పద స్త్రీ పన్నుడు అంజన్ మహీమామానంద సన్మన కమలమత్తాండు నిత్యం సత్ప్రేమం బోతుత నిన్ను నీ గృహిణిని ప్రేమైక సంతానం అనుకోలేదు. లక్ష్మణానుజని సహాయంబుతో నిన్ను వేకొని పాత్యాయని పాఠశాల కడకున్ కుంపోవు రోజులందున నీ వింత అవధానవాణివని ప్రజ్ఞుల్మెచ్చు గ్రంథములు మచ్చునకి ఎంతగు వాణి రాయగలవంతున్ భాతృ విద్వన్మని అన్నగారు రాస్తుంది. పరమ పవిత్రమైన భువి భారతమందున బ్రాహ్మి సత్కృత పరమ పవిత్ర శ్రీ కవి పండిత వర్యుడు బాలకృష్ణ ధీ వరుణ రాజ్యలక్ష్మిగిరి బంగారు పంటగునై సత్కళాధరులకు అగ్రజులు మూవర దైవములట్ల చూచి దుష్ట దుర్భర తర లక్షణాలు గల పండిత కోటి మహావధాన
సంగరమునొచ్చి ప్రౌఢతర కావ్య కళా కమనీయమూర్తియవు గురునకు విశ్వనాథునకు కోరిని శిష్యుడవై అఖండమై పరగెడు కీర్తిగాంచి గురువాంఛ ఫలింపగ చేయని గర్భరమగు భారమున్ ప్రమద భావమునన్ గనుయించి కృష్ణుడంబరమున కొండనెత్తుకొని బంధుకులను భయమేది రమ్మటంతు రహిన్ చీరు చందమున చుజ్యము చేసను తమంచు వచ్చిరి పురి తత్పరీతర ప్రసిద్ధ కులాధిప ధీ విశేష సుందరులకు వారనెందరో అవధాన సరస్వతి ఇంతే కాదు నిర్జరులు భజింప శోషమున సద్గురుడు సద్గరుడాడడు విశ్వనాథుడం అంబరమునకు నీదు ప్రతిభా విభవంబులు వారివై ఆభరణములే కదా బరువు భారములను వహింపగలుగు సహింపగలుగు ఈ భరతుడటంతు తద్గురుడు పంచ రసజ్ఞ స్వప్న వీధులు భరతుడ సార్థకాఖ్య కవి పండిత నమ్రుడవై వెలుంగుమా అంబరమ్మయ్య నీవిటు రసజ్ఞత వ్రాయుట చూడబాణ కాదంబరికిం కవీశ్వరుడు దక్షుడు పండితుల బురంబు చందన్ పగవాడు కూడా విదితంబు నొక్క రసజ్ఞత వినాక్కురౌంబాలీల అర్థములెరుంగనంతని విస్మయపడను ఆయురారోగ్య సౌభాగ్యము రమరజి ఉత్తర పౌత్రాభివృద్ధిని పొందజేసి సప్త సంతాన సౌభాగ్య సరళితే శ్రీధవుడు నిన్ను ప్రేమ రక్షించుగా నీ రాముడన్నయ్య పేరాల రామలింగేశ్వరం డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్ఐసి నరసాపురం 17/12/11/78 సభా వేదిక కాకినాడ. స్వాదమాధురి తాము మన మిత్రుల ద్వారంగా పంపిన కాదంబరి రసజ్ఞత పురాత ప్రతిచ్ఛేది సమాశక్తి అయి చదువుతారు. మీరు వేసుకున్న ప్రణాళిక ప్రతి ప్రభరంగు హృదయ కొలోతు తోలిపోదు. ఖండించా మీ పరిశ్రమ గుర్తు చేసుకో. కాదంబరి కథాతత్వంలో మహాత్రిపుర సుందరి పరదేవతా తత్వ విషయంగా చెప్పిన అంశాలు గుండెకు పట్టుకొని మళ్ళా ఒకసారి గ్రంథమంతా ఏకాంతంగా చదువుకొని ఈ గ్రంథంపై నా హర్షాన్ని అక్షరాలను ఆవిష్కరించుకొని. రాజమండ్రి 2/10/78 మధునా పంతుల సత్యనారాయణ సార్. భట్టబాణుడి కాదంబరి కావ్యం సారస్వత అంబరంలో ధగద్ధగాయమానమైన దివ్యత హర్ష చరిత్రం, దాని వెనుక మరొక మిలుపు. ఈ కావ్యయుగళం గద్య సాహిత్య యుగ ప్రతిష్టకు ఒక స్థితి, ఒకటి సిరి, ఒకటి చుక్క. ప్రక్కాలికులైన మన కవులు ఎక్కుమంది భావి చరిత్రకర్తలపై అనుగ్రహ దృష్టి పెట్టేవారయ్య. భట్టబాలుడు అడాక అంతగా సుచిత్రాంశ గోపనం చేసుకొని ఉండని ఆయన ఔదార్యం నేటి పరిశీలకులు కొంతలో కొంత హర్షద. బాణుడి చిన్ననాటి ఉనికి పట్టు శోణాతరంగిని దక్షిణంగా ఉన్న ప్రీతికు ఆపస్తంభ వాత్సాయులు ఆయన సూత్ర గోత్తర జననీ జనకులు రాజదేవి చిత్రభావం. సహోదరుడు చంద్రసేన మాతృశేషు. భాషాకవి ఈశానుడు ఆయన అనుంగు నిశ్చయం. బాణుడు సాంగ వేదాధ్య సాహిత్య సార్వభౌం. కవితా కళాపి భోగభాగ్య సంపన్న కాన్యకుబ్జాధీశ్వరులకు హర్ష చక్రవర్తి బాణుని పిలిపించుకొని ఆమతించి తన కొలువు కోటంలో ఆయన చేత అమృత వర్షం కురిపించుకొని. కాదంబరి హర్ష చరిత్రాలు రెండే కాక చండీశతకం, శివాష్టకం, మకుటతాడితం, బాణప్రతి ప్రణీతాలు, పార్వతీ పర్యకర్త మాత్రం నిరాకుడు. సూర్య శతకర్త మయూరుడి బాణుడితో దగ్గరి చుట్టకమున్నట్టు పిట్ట కథ. కుచప్రత్రాసస్తా హృదయమవితే చండి కఠినమన్న శ్లోక చరణం. బాణుడు కాదంబరి కథా ప్రబంధం పూర్వభాగం మాత్రమే రచింప కలిగి తనువు చాలు. ఉత్తర భాగం తనయుడైన భూషణ భట్టుచే పూరణ చేయబడి అంశాలేశాలు కొని చరిత్ర పథకుడు పంటడం చేయవచ్చునే కానీ
కావ్య భావన పరిణాంత కరుడి రసజ్ఞుని దృష్టికి స్వాద సమయంలో పానకంలో పడ భౌతికంగాలైనా వెలితెరుగు మెరుగు కాక సాత్వికమైన లోతు వెలుగుతూ కావ్యరసాన్ని ఆస్వాదించి ఆనంద భోగం పొందడం కొందరి గుండెలకే లభించే భాగధై అత్ర ఉక్కిలెంతలైన రసానుభూతి భవం నుండి తేలుగా దాన్ని వాక్కులతో ఆవిష్కరింపగల వైఖరి చాతుల నేడు కాదంబరి కావ్య రసజ్ఞత అన్న విశిష్ట అనుశీలన గ్రంథంతో శ్రీ పేరాల భరత శర్మగా మధుకలసం ఒకదాన్ని చదవరి చేతిలో ఉంచారు. శర్మగారి అచ్చమైన సౌహృదయత అకృతకమైన రసజ్ఞత అవిచలితమైన భావ సమన్వతి ఈ విమర్శ కృతి విమలాదర్శ సరస్వత్యాస్తత్వం కవి సహృదయాఖ్యం వియయతే. బాణభట్టవాణ్ణి కాదంబరి భరత శర్మగారి రసజ్ఞత ఇత స్వాదు మాధురి పఠితృ సహృదయ సాధాలు పరిశీలకుడు గ్రంథం ఎత్తుగడబుదాదు కాదంబరి కథావస్తు పూసగుచ్చినట్టు రాసుకొని పోతే చెట్ట చివరి అనుబంధం ఉపకరించిన గ్రంథాల పట్టిక అట్టే పెడదాం. ఇక ప్రకరణ అష్టకంలో ఈ గ్రంథం సందర్శింపం. బాలుడికి పూర్వం కాదంబరి అనగా మద్యమనే లోకంలో తెచ్చి బాలుడి కాదంబరి ఉదయించిన తర్వాత కాదంబరి అంటే కావ్యం అనే అర్థం వచ్చేసి సమగ్ర జీవలక్షణ సంపుటి యొక్క 3 జన్మలలోని ముత్తట కథగా కల్పించే కవి సృష్టి రహస్యాన్ని సుందర వ్యాఖ్యానం చెప్పారు అని ముగింపులో బ్రహ్మవేత్త ముఖంగా ప్రవర్తిస్తే కావ్యమే లోకంలో అమృతం అని చెప్పినారు. మూడవది కాదంబరి సంఖ్య. ఈ లోతులు జరుగుతున్న ప్రకటన అభిజ్ఞాన శాకుంతలోని మానుషేషు కథం వాస్యాదస్య రూపస్య సంభవం న ప్రభాత తరళం జ్యోతి హృదయది వసుధాత్పర అన్న శ్లోకంతో ప్రారంభం. కాదంబరి కావ్యంలో పాత్రుడు భూలోకంలోవి, వాటి సంబంధం పైలోకం. నాలుగవది బాణది అక్షరశిల్పం. కథను గద్యంలో చెప్పడమే రసమైన మార్గమని గద్యంలోని హృద్యత కవి యొక్క చాతుర్యంలో చూపించడానికి చక్కగా ప్రయత్నించి చెప్పారు. బాలుడి వర్ణ చిత్రం 5. కాదంబరి కథాతత్వం ప్రకరణలు అష్టమూర్త్యాత్మకం అనుకున్న ఈ గ్రంథం యజమాన స్థానంలో ఉందన్నారు. కాదంబరి వంటి లోకోత్తర సౌందర్యవతి చంద్రాపీడులు వంటి సకల కళా ప్రభుని నాయికా నాయకులుగా ఎన్నుకున్న బాణుడు తన కావ్యంలో శృంగార రసాన్ని మేరు శృంగ ఉన్నత పీఠంలో నిలిపి రసరాజ్యాభిషేకం చేశారని భరత శర్మ గారు అన్నమాట అద్భుతం అంటుంది. పెండ్లి చేసి కొనిన కదా పెండ్లి కూతురు శయ్యకు చేరేది, కావ్యాన్ని చదివితే కదా, చూస్తే కదా, భావిస్తే కదా తత్ రసం తెలిసేది అని మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు త్యాగరాజనగర్ టీనగర్ రాజమండ్రిలో కూడా టీనగర్ ఉంది, త్యాగరాజనగర్ 25/10/78లో చెప్పి భట్టారక భారత్ చెమ్ముల మడక మాధవరామ బాణభట్టారక శ్రీమాన్ భావత్కులిసేవిని తాం దివ్యాభూషితం దేహి తస్మై భరత శర్మ. శ్రీమాన్ భరత శర్మ భట్టారక భారతీ శర్మ బాణవాణి వర్మ కాదంబరీ గంధర సంజ్ఞత ఆవిష్కరించడానికి తద్విశేషాన్ని స్వవైదగ్యంతో ప్రకాశింపచేయటాన్ని ఈ లఘుకృతి రచించారు. అది ఆనందదాయక్. బాణభరత భావభారతాంతో
దీన్ని భావించి భావకుడు స్వబంధాలను చేసుకొని ఆనందించ బాణభట్టారకుడు ఉపాసకుడు చండీదాసు పార్వతీ భక్తుడు బ్రహ్మవంశ సంభూతుడు బహుశ్రుతుడు ఆర్షసాగర దివ్య గంధర్వుడి సంస్కృతాత్ముడు పదే పదే సాధుధ్వని మనోహరంగా గ్రంథంలో రచించారు. కథలో కథ ఇవన్నీ బృహత్ కథలో ఉన్నాయి, కానీ వాటికి ఏకాన్వయం లేదు. ఇక్కడ చక్కన పరస్పర సంబంధం ఉంది. స్తనయుగమస్తులు స్నాదం సమీపతరవర్తి హృదయ శోకాగ్ని చరది విముక్తాహారం వ్రతమివ భవతో రిపుస్త్రీణాం అని పెన పలుకులు చమత్కార గుప్తంగా మహాశ్వేతం కొండరీకుడు వైశంపాయుడై కొండరీకుడవటం గ్రంథము రాగబంధం జన్మ జన్మాంతరానుగతం అవటంలో ఎందుకం పరస్పర ఆస్థాబంధాత్మకమైన రతిభావం ఎలా నిబంధింపదగును బాణకుడి పాఠం చెప్తుంది. కనుక భావకుల హృదయ దర్పణలు సర్వం సంగతం అవుతుంది అస్తు అంటున్నా. ఇక్కడి దాకా ముందు మాటలు గొప్పవా. భానువాస్ అనే దాన్ని పూర్తి శ్రీ రాశారు. జాతా శకండిని ప్రాగ్ యథా శంఖండిని శకండీ తథావగచ్చ ప్రాగల్భ్యమధికమాప్తుం బాణీ బాణో బభూవే. పూర్వం శిఖండి అయినట్లుగా అధిక ప్రాగల్భ్యాన్ని పొందటానికి వాణి బాణుడయ్యాడని ఆర్యా సప్తశతి రచించిన ఆచార్య గోవర్ధనుడ అభిసంధి. వా బాలకు భేదం లేదు కనుక వాణి బాణి అయిపోయిందని చెప్పదు. త్వమేవాహం అన్నప్పుడు సరస్వతిగానే ఉంది. స్త్రీ ప్రకృతికి అనుగుణంగా మాధుర్య సౌకుర్మర్యాది గుణాలచే ప్రదర్శింపబడి వైదర్భీ రీతిలో ఉంది. బాలుడు కవి కుంభ బిరుదుడైన పంచానరుడు 5 ముఖాలున్నాడు. శ్రేషే కేచన శబ్ద కుంభ విషయే కేచిద్ రసే చావల్ అలంకారే పచిత్ తదర్థ విషయే చాన్యే కదా వర్ణని సర్వత్ర గభీర ధీర కవితా వింధ్యాదీచ సంచారీ కవి కుంభి కుంభ భిదురో బాణస్తు పంచాను. కాదంబరి రసజ్ఞ ఆంధ్ర రసజ్ఞ లోకాన్ని ఆమెతలను అందించటం అగ్రగణ్యం కాగలది ఆకాంక్షించి తమ్ముడు చిరంజీవి భరత శర్మ గురుస్మరణ పూర్వకమైన నీ గ్రంథం ప్రత్యక్షరం చదివా, నీ అవగాహనాన్ని అనుభవించా. సూక్ష్మ వివేచం నిరూపణ శక్తి సహృదయ ప్రమాణంగా ఉంది. నీ విచారణం తలస్పర్శిగా ఉంది. సహృదయులకు కాదంబరి ఏ అనుభవాన్ని కల్పిస్తుందో కథాతరంగా నీ విమర్శ ఆ అనుభవాన్ని స్థిరీకరిస్తోంది. గురుకుల శిష్యుడైన నీ యందు ఇతోధికంగా వాగ్దేవతా కటాక్ష సఫలమవుగాక అని ఆశంసిస్తున్నా అన్నారు మల్లంపల్లి శరభయ్యగా. రాజమహేంద్రవరం కాళయుక్తి కార్తీక శుద్ధ షష్ఠి సోమం. మల్లంపల్లి శరభయ్యగా విశ్వనాథ అనే జాన్సన్ వాస్వెల్ లాంటి వారు మల్లంపల్లి శరభయ్య. కేరళ రాజ్యలక్ష్మమ్మ గారు కూడా
చక్కని ఆశీస్సులు అందజేశారు. రేపు మొదలు పెడతాం అసలు బాణుడు కాదంబరి, తర్వాత కుమార బాణుడు కాదంబరి. కాదంబరి సంకేతం, సింబల్ ఏమిటి, దాని అంతరార్థం. బాణుడి అక్షరశిల్పం, బాణుడి వర్ణచిత్రం, కాదంబరి కథాతత్వం, కాదంబరి రసోల్లాసం, బాణోచ్ఛిష్టం జగత్ సర్వం, కాదంబరి కథా సంగ్రహం, బాణుడి మరొక గద్య కృతి, ఉపకరించిన గ్రంథాలు ఇవన్నీ. దాదాపుగా 200 పేజీల మంచి గ్రంథం. రేపటి నుంచి దాన్ని అనుభవిద్దాం. స్వస్తి.